భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇన్స్టాగ్రాముల్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్ల్లో మాట్లాడుతూ ఉండే ఒక మహిళ ఈరోజు బీజేపీ పార్టీకి హైదరాబాద్లో అందున పాత బస్తీలో అందున అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఒక వ్యక్తి పైన పోటీ చేయడానికి ఎంపీగా దింపుతున్నారు నరేంద్ర మోడీ. ఇది నిజంగా ఒక పెద్ద సెన్సేషను. గెలిస్తే అతిపెద్ద చరిత్ర అవుతుంది. కానీ గెలిచే సత్తా ఆమెకు ఉందా, ఉన్నా అంతకంటే తక్కువ సత్తా అసదుద్దీన్కు ఉందా అనే దాని గురించి మనం ఈ వీడియో చూద్దాం. ఈమె గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పబోతున్నా, కాబట్టి వీడియో లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియో కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన పర్లా, లైక్ చేయకపోయిన పర్లా, ఖచ్చితంగా ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. చాలామందికి రీచ్ అయ్యేటువంటి వీడియో అవుతుంది ఇది. సో ఇక విషయానికి వస్తే, కొంపెల్ల మాధవీలత ఈవిని చాలామంది పేరు చెప్తే గుర్తుపట్టరు, కానీ ఆవిడ ఫోటో చూస్తే ఈవిడ ఎక్కడ చూసినట్టుందే అంటారు. అదే ఆవిడ గెటప్తో, అంటే ఆవిడ ఒక రకమైన మాతాజీ గెటప్లో ఉంటారు. ఆవిడ్ని కనుక మీరు వీడియోలో చూస్తే ఈవిడ మాకు తెలుసు, మేము చాలాసార్లు చూసాం ఫేస్బుక్ వీడియోలో అంటారు. అంటే భారతీయ సంస్కృతికి సంబంధించి, భారతీయ సనాతన సంస్కృతి, ఎస్పెషల్లీ హిందువులకు సంబంధించినటువంటి సంస్కృతి భారతదేశంలో ఎట్లా మిళితమైంది, ఏ రకంగా భారతదేశం ఈ యొక్క సంస్కృతిని పునరుద్ధరించుకుని ముందుకెళ్ళాలి అనే దాని గురించి వీడియోలు చేస్తూ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఆ వీడియోలు చాలామంది, ఇప్పుడు ఎన్నో మీడియా సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా ఈవిడతో స్పెషల్ ఇంటర్వ్యూలు, కొన్ని కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా మాట్లాడుతుంటారు. ఈవిడ దగ్గర నాకు నచ్చినటువంటి చాలా, అంటే మనుషుల్లో చాలా నెగిటివ్స్ ఉంటాయి, చాలా పాజిటివ్ ఉంటాయి. ఈవిడలో కూడా చాలా నెగిటివ్స్ కనిపించాయి. బట్ ఒక పాజిటివ్ ఏంటంటే, కించపరచట్లేదు ఆవిడ ఎవరిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డెఫినెట్లీ మెచ్చుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే ఒకళ్ళు కించపరుచుకునే విధంగా తయారయ్యేటువంటి మనుషులు. బట్ ఈవిడ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఈవిడ కూడా మొదలెడతారో మనకు తెలియదు. బట్ అసదుద్దీన్ ఓవైసీని ఓడించగల సత్తా ఈవిడికి ఉందా? ఎందుకంటే దేశంలోనే ఒక ముస్లిం పార్టీ ఇన్నాళ్ళు నడిపినటువంటి పర్సన్స్ ఎవ్వరూ లేరు. అసదుద్దీన్ ఓవైసీ తండ్రి పెట్టినటువంటి ఎంఐఎం పార్టీని దాదాపు 84, అంటే 94, 2004, 14, 24, 40 సంవత్సరాలు నడుపుకొస్తున్నారు వాళ్ళు. అట్లాంటి ఎంపీని గనక, అది పాత బస్తీలో, ముస్లిం ఓట్లు విపరీతంగా ఉండే పాత బస్తీలో ఓడించగలిగితే ఈమె ఒక సరికొత్త చరిత్రను సృష్టిస్తారు. ఖచ్చితంగా హిస్టరీలో ఈవిడ పేరు నిలిచిపోతుంది. అట్లీస్ట్ ఆల్మోస్ట్ పోటీ ఇవ్వగలిగినా కూడా చాలా సంవత్సరాలు ఆవిడ అందరికీ గుర్తుంటారు. అయితే అట్లా గుర్తుండాలంటే ముస్లిం ఓట్లు పడాలి కదా. నిజానికి ముస్లిం ఓట్లు కూడా పడేలాగానే ఈవిడ చాలా తెలివిగా తన రాజకీయాన్ని నడిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ లొకాలిటీలో ట్రిపుల్ తలాక్కి సంబంధించి ట్రిపుల్ తలాక్ బిల్లుని తీసుకొచ్చినప్పుడు, ట్రిపుల్ తలాక్ ఉండకూడదని బిల్ తీసుకొచ్చినప్పుడు దానికి ఎగనెస్ట్గా మగాళ్ళందరూ పోరాడుతుంటే దానికి అనుకూలంగా నిలబడిన ఆడవాళ్లతో పాటు ఈమె కూడా నిలబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగే ఈమె గెలిచిన తర్వాత తాను చేయబోయే పనుల్లో భాగంగా మదర్సాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సరైనటువంటి ఆహారం ఇవ్వట్లేదు, సరైన సదుపాయాలు కల్పించట్లేదు. నేను గనక గెలిస్తే సరైనటువంటి సదుపాయాలు అక్కడికి వచ్చేలా చూస్తాను. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో, అంటే తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్లో ఏ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, రేపు బీజేపీ వచ్చినా, రేపు బీఆర్ఎస్ వచ్చినా, ఇట్లా ఎటువంటి ప్రభుత్వం ఉన్నా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఈ లొకాలిటీలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ బెటర్ బెనిఫిట్స్ వచ్చేలా చేస్తాను. ఇన్నాళ్ళు ఒక్కటి మాత్రం ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందేనండి, ఒక పక్క ఓల్డ్ సిటీ అవతల ఉన్నటువంటి హైదరాబాద్ అంతా ఎంతో కొంత డెవలప్ అవుతూ ఉంటుంది. అద్భుతంగా అయిందా సింగపూర్తో కంపేర్ చేస్తే ఏం అవ్వలేదు కావచ్చు, బట్ ఎంతో కొంత డెవలప్ అవుతూ ఉంటుంది. కానీ ఓల్డ్ సిటీ అంతే ఉంటుంది దాని పరిస్థితి. దాన్ని ఎవ్వరు బాగు చేయాలనుకోరు. ఇట్లా ఎంఐఎం లాంటి లీడర్లు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, దాన్ని అసలు పట్టించుకోరు. వాళ్ళ ముఖాన్ని మైనారిటీల ముఖాన్ని ఇంత డబ్బులు పడేస్తే చాలనేటువంటి ఒక బ్యాడ్ యాటిట్యూడ్తో ఉంటారు. వాళ్ళు కూడా మనతో సమానమే, వాళ్ళని కూడా మంచిగా చూసుకోవాలి, వాళ్ళ ప్రాంతాలు డెవలప్ చేయాలి, ఆ నాయకులు చేయనివ్వకపోతే వాళ్ళని పక్కకు తొలగించైనా చేయించుకోవాలి అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీయే ఉండదు వీళ్ళకి. ఎంతసేపు ఓటు బ్యాంకుగా వాళ్ళని మార్చుకుంటూ వచ్చారు ఇన్నాళ్ళు. బట్ అటువంటి ఓల్డ్ సిటీని నేను డెవలప్ చేస్తా, ఇక్కడ మెట్రోని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి, రేపు బండి సంజయ్ వస్తే బండి సంజయ్, మళ్ళీ కేసీఆర్ వస్తే కేసీఆర్, వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని నేను ముందుకెళ్తా. ఒక ఎంపీగా పార్లమెంట్లో పాత బస్తీకి సంబంధించినటువంటి అంశాలను నేను ప్రస్తావిస్తా అంటూ చాలా స్ట్రాంగ్గా ఆమె తన యొక్క బాణి వినిపిస్తున్నారు. అది కనుక ఖచ్చితంగా వర్కౌట్ అయితే డెఫినెట్లీ ఆమె గెలిచే ఛాన్స్ ఉందండి. అయితే ఆమె గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే చిన్న చేంజ్ మాత్రం డెఫినెట్లీ ఆమె ఎంతో కొంత చూపించగలిగే అవకాశం ఉన్న మహిళనే కనిపిస్తున్నారు. కంప్లీట్గా నేను బీజేపీ, కాంగ్రెస్ లాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలకి కంప్లీట్ దూరం, నాకు పరమ అసహ్యమైనటువంటి పార్టీలు అవి. కాకపోతే ఏంటంటే, ఒక మహిళ ఇట్లా వచ్చి
ముస్లిమ్స్‌ని కూడా దగ్గర తీసుకొని ముస్లిం ఏరియాలో పోటీ చేసి ఆల్రెడీ ఇన్నాళ్ళు వాళ్ళని సరిగ్గా పాలించలేని ఒక ముస్లిం లీడర్ కంటే బెటర్‌గా తను చేయగలనని చెప్పగలుగుతున్నారంటే మాత్రం డెఫినెట్‌లీ వాళ్ళని మనం కొంచెం సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు. రేపొద్దున ఇదే వ్యక్తి నిజంగా గెలిస్తే ఆవిడేం చేయకపోతే మళ్ళీ ఆవిడనే క్వెషన్ చేయాల్సినటువంటి బాధ్యత మనకుంటుంది. అయితే ఇంకొక అంశం ఏంటంటే రాజా సింగ్ అన్నారు కదా! ఈ రాజా సింగ్ మోస్ట్ కాంట్రోవర్షియల్ అండ్ మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ ఆన్ ద ఎర్త్. ఎంతసేపు అవతల వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ కూడా అంతే. కాకపోతే నెంబర్ 2 పొజిషన్‌లో అసదుద్దీన్ ఉంటాడు. ఆయన ఫస్ట్ పొజిషన్లో ఉంటాడు. ఎంతసేపు హిందువుల గురించి ముస్లిమ్స్ గురించి మాట్లాడుతూ ఇష్టం వచ్చినటువంటి వాగుతూ మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి బ్యాచ్లో ఈ రాజా సింగ్, ఈ అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళిద్దరూ ఫస్ట్ 1-2 స్థానాల్లో అటు ఇటు అవుతూ ఉంటారు వీళ్ళిద్దరూ. ఒక సంవత్సరం ఈయన ఫస్ట్ ఉంటాడు, ఒక సంవత్సరం ఆయన ఫస్ట్ ఉంటాడు. ఈ రకమైనటువంటి మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు చాలా డేంజర్. ఎనీవే ఎందుకు చెప్తున్నానంటే రాజా సింగ్ని ఇక్కడ పోటీ చేయించాలనుకున్నారు. కానీ రాజా సింగ్ వల్ల ఉపయోగం ఉంది. రాజా సింగ్ 24 గంటలు హిందువులను రెచ్చగొట్టి ముస్లిమ్స్ని రెచ్చగొట్టి ముస్లిమ్స్కి ఇంకా బ్యాడ్ అయిన వ్యక్తి తప్ప ముస్లిమ్స్కి దగ్గరైన వ్యక్తి కాదుగా. సో అందువల్ల ఈమె నించోబెట్టబోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా మోడీ ఈమె వెనకాల ఉన్నారని, మోడీయే ఈమెని సెలెక్ట్ చేసి మరి ఈ ప్రాంతంలో పోటీ చేయించేలా చూస్తున్నారని తెలుస్తుంది. డెఫినెట్లీ రాజకీయ పార్టీ అన్నిటికీ నేను వ్యతిరేకం. బట్ ఈవిడ మాత్రం ఒక చిన్న చేంజ్, ఒక చిన్న మదర్సాలో ఏదన్నా చేంజ్ చేయించగలిగితే లోకల్గా ఉండే ముస్లిం ఆడపిల్లల్ని ఇంకా బెటర్గా చదివించే పరిస్థితులు వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటున్నప్పుడు వాటిని మార్చగలిగితే, ఓల్డ్ సిటీలో ఇన్నాళ్ళు లేని చిన్న చిన్న డెవలప్మెంట్స్ని కొద్దిగా డెవలప్ చేయగలిగితే, ఆ రోడ్స్ ఎంత నేరో ఇంత ఉంటాయి. వాళ్ళు చాలామంది మూర్ఖుల మైండ్ సెట్స్ లాగా ఆ రోడ్లు కూడా చాలా నేరోగా ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ని ఆమె దూరం చేయగలిగితే బాగుంటుందనే ఫీలింగ్ మాత్రం ఆమెను చూస్తే కలిగింది. పోనీ ఇవన్నీ పక్కన పెట్టినా కూడా ఇన్నాళ్ళు ఎంపీగా వేరే వ్యక్తికి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ముస్లిం నుంచే కావచ్చు, లేదా ఈవిడ బీజేపీ నుంచి కావచ్చు, నేను అనేది ఎంఐఎం నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి ఎవరో పోటీ చేస్తారు, బీజేపీ నుంచి చేస్తారు, నలుగురు ఉంటారు కదా. నేనేది ఏంటంటే ఇప్పటికైనా ఓవైసీకి ఇన్నాళ్ళు ఇచ్చారు కాబట్టి ఛాన్స్ ఆయన పక్కన పెట్టి మిగతా వాళ్ళు వాళ్ళు రిలీజన్ ఏదైనా కూడా వేరే వాళ్ళు కొంచెం బెటర్ పర్సన్ ఈ ముగ్గురులో ఎంచుకుని వాళ్ళకైనా ఈ పాతబస్తీ వాళ్ళు ఛాన్స్ ఇచ్చి డెవలప్మెంట్ దిశగా పాతబస్తీ యువత కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఇప్పటికైనా అడుగులు వేస్తే ఆ పాతబస్తీకి వెళ్ళాలంటేనే ఆ ఇరుకు రోడ్ల తప్ప ఇంకేం గుర్తురాదు మనకి. అట్లాంటి పరిస్థితి నుంచి బెటర్ అవ్వాలని కోరుకుందాం. అట్లాగే మిగతా హైదరాబాద్ అంతా సూపర్ ఉందని ఇరుకు రోడ్లే లేవని కాదు, డెఫినెట్లీ ఉన్నాయి. మనం కృష్ణానగర్ తీసుకోండి, యూసఫ్ కూడా తీసుకోండి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రాంతాలు పక్కన పెడితే కేపీహెచ్బీలో లేవా, అమీర్పేటలో లేవా, నేను అంటుంది అది కాదు. ఇంకా తగ్గిపోతున్నాయి తప్ప పాదబస్తీలోను ఇట్లాంటి చోట్ల రోడ్లు కాస్త బెటర్ అవ్వట్లేదు. కొద్దిపాటి ఒక మాల్ కానీ, ఇప్పుడు ఒక మాల్ ఎక్కడ ఉంది, ఒక ఓల్డ్ సిటీలో ఒక మెట్రో లేదు కదా, అట్లాంటివి నేను చెప్తున్నా. సో అట్లాంటి పొజిషన్ నుంచి వాళ్ళు బెటర్మెంట్ కోసం ఇంకొక కొత్త వ్యక్తికి అవకాశం వాళ్ళని కోరుకుందాం. ఈమె కాకపోయినా వేరే వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒక ముస్లిం వ్యక్తి పోటీ చేయొచ్చు, బీఆర్ఎస్ నుంచి ముస్లిం వ్యక్తి పోటీ చేయొచ్చు, ఎంఐఎం నుంచి ఈయన పోటీ చేయొచ్చు. సో వీళ్ళలో ఎంఐఎంని ఒక్కసారికన్నా పక్కన పెట్టి మిగతా వేరే ముస్లిం వ్యక్తికైనా అవకాశం ఇస్తే వాళ్ళైనా కాస్త ఈ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. సో ఈవిడ మోడీ బ్యాకప్తో ఇక్కడ నిలబడబోతున్నారు. సో ఏం జరగబోతుందని చూద్దాం.